జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం 22వ పాసురంలోకి వచ్చామండి. ముందు పాసురం చెప్పుకుందాము. అంగన్వానాలత్తరసెర్ అభిమాన వంగమాయ్ வந்து நின் அலிர்கற்கிற்கீர்க்கி செங்கமிருப்பால் போர் வந்து தலை பெய்தோய் கிங்கேன்வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்தையுன் மெழுந்தாற்போல் அங்கனி ரண்ணும் கொண்ணும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேற்பாப மெழுந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. గోదా తల్లి ఈ పాసురంలో ఏం చెప్పారంటేనండి, కృష్ణ పరమాత్మని నిన్న మొన్న వాటిల్లో మనం లీలాదేవి దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మని నిద్ర లేపడానికి స్వామి దగ్గరికి వెళ్ళారని చెప్పుకున్నాం కదా. ఆయన హాయిగా పటపత్ర సాయిలాగా అట్లా పడుకున్నారట. స్వామి ఎంతో అందంగా పడుకున్నారట. స్వామి మీరు లేచి రండి, మమ్మల్ని అనుగ్రహించండి, మేము మీరు కళ్ళు తెరిచి చూస్తే చూడాలి అనుకొని ఆ అందాన్ని చూడాలి అనుకొని కూర్చున్నాము. మీరు నిద్రలేచే సౌందర్యాన్ని మేము చూడాలి. ఆ చిరుమూవల గజ్జల వంటి ఉన్న ఒక పాదాలతోటి మీరు లేచే ఆ దివ్య నేత్రాలని పద్మాలు ఎట్లయితే వికసిస్తూ ఉంటాయో అట్లా వికసించాలి స్వామి మీ కన్నులు. అయినా పద్మాలు కూడా మీ కంటి నేత్రాలకు సరిపోవు అని చెప్పని అమ్మ చెప్తున్నారన్నమాట. ఇందులో చంద్రుడిలో ఉన్న చల్లదనము, సూర్యుడిలో ఉన్న వేడి రెండు మాకు తగులుతున్నాయి. మీరు కళ్ళు తెరిచి చూస్తే వెంటనే ఒకేసారి అట్లా చూస్తే మాకు భయం వేస్తుంది స్వామి. మెల్లగా ఆరారగా తెరిచి ప్రేమగా మా వైపు చూడాలి. ఒకేసారి కళ్ళు తెరిచి చూస్తే మేము ఆ చూపుల్లో ఉన్న చల్లదనాన్ని తట్టుకోలేము, ఆ చూపుల్లో ఉన్న వేడిని తట్టుకోలేము అని చెప్పని మనం సూర్యచంద్రాగ్ని నేత్రాయ అని చెప్పుకున్నాం కదా, విష్ణు సహస్రనామంలో వస్తుంది. అట్లాగే అమ్మ ఇందులో పోలిక చేసి చెప్తున్నారన్నమాట. స్వామిని నిద్ర లేపుతున్నారు. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.